హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ పల్లవి 483. ఈరోజు మనం ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి 3 ముల్లంగి గడ్డలు, 1 ఆనియన్, 2 టమోటాలను తీసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ముల్లంగి ముక్కలు, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, చింతపండు, ఉద్దిపప్పును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో మనకు తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్న ధనియాలు, ఉద్దిపప్పు, శనగపప్పును వేయాలి. ఇప్పుడు వాటిని మనం ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మనం పక్కన తీసి పెట్టుకొని ఉన్న ఎండుమిర్చి, పచ్చిమిర్చిని అందులో వేసి అలా కలుపుతూ ఉండాలి. అలా ఒక 2 మినిట్స్ వాటిని కలుపుతూ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకుని ఉన్న తెల్లగడ్డలను వేసుకోవాలి. అలాగే ఆనియన్, టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి. వాటినంతటిని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అవి కొంచెం మగ్గినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు వాటితో పాటుగా మనం ముందుగా పక్కన తీసి పెట్టుకొని ఉన్న ముల్లంగి ముక్కలను కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వాటన్నిటిని అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే పక్కన తీసి పెట్టుకొని ఉన్న కొంచెం పసుపుని, ఉప్పుని కలిపి వేయించుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ వాటిని కలుపుతూ కింద అడుగంటకుండా చూసుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును మనం అందులో వేసుకోవాలి. అలా అన్నిటినీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వాటన్నిటిని కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వాటిని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన చల్లారనివ్వాలి. అలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డలను వేసుకొని బాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న చట్నీని తీసి అందులో వేయాలి. అలా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చట్నీని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ.